హరే కృష్ణ అందరికీ. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ యూనిక్ శారీ పిన్స్ డిజైన్స్ చేసుకుందామా. చూడండి, నేను ఇక్కడ వీడియోలో ఆల్రెడీ 3 శారీ పిన్స్కి థ్రెడ్ అనేది చుట్టి పెట్టానండి. థ్రెడ్ ఎలా చుడతారు అనేది మీకు తెలియకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను ఆల్రెడీ మేక్ చేసిన వీడియో ఒకటైతే ఉంది. కావాలి అని అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఆ వీడియో అయితే చూడండి. ఇక్కడ వీడియోలో అయితే నేను రెగ్యులర్గా అందరూ యూస్ చేసే కలర్స్ని వాడుతున్నాను. పింక్, మెరూన్ అలాంటి కలర్స్ అండి. ఏ శారీ పైకైనా ఇవి రెగ్యులర్గా మనం వాడుకోవచ్చు కదా. సో యూనిక్గా ఉండే కలర్స్ని నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను. ముందుగా ఐ షేప్లో ఉన్న పర్ల్ కుందన్స్ నేను చుట్టూగా పెట్టానండి. ఒకవేళ మీకు కుందన్స్ పెట్టడం ఇష్టం లేకపోతే స్టోన్ చైన్ అనేది దొరుకుతుంది. స్టోన్ చైన్ కానీ పర్ల్ చైన్ కానీ పెట్టుకోవచ్చు. మధ్యలో నేను క్రాస్గా గ్లూ పెట్టి డైమండ్ షేప్లో ఉన్న పింక్ కుందన్స్ని వాడుతున్నాను. చూడండి లుక్ ఎలా ఉందో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నాకు తెలియచేయండి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నేను మెరూన్ కలర్ శారీ పిన్ చేస్తున్నానండి. ఈ మెరూన్ కలర్ శారీ పిన్కి డిఫరెంట్గా ఉండడానికి నేను అక్కడ పర్ల్స్ యూస్ చేశాను కదా, ఇక్కడ స్టోన్ చైన్ వాడుతున్నాను. చూడండి, స్టోన్ చైన్ అనేది ఈజీగా ఎక్కడైనా స్టోర్స్లో అవైలబుల్లో ఉంటుంది. బ్యాంగిల్ స్టోర్లో కానీ మగ్గం వర్క్ మెటీరియల్స్ ఎక్కడున్నా సరే ఎట్లాంటి షాప్లో అయినా కూడా దొరుకుతుంది. స్టోన్ చైన్ తీసుకోండి. ప్రైస్ కూడా రీజనబుల్లోనే దొరుకుతుందండి. ఎక్కువ అమౌంట్ ఉన్నవి నేను ఏవి ఇక్కడ యూస్ చేయట్లేదు. అందరూ ఈజీగా తక్కువ అమౌంట్లో చేసుకునే మెటీరియల్ని మాత్రమే వాడుతున్నాను. చూడండి, ఇది కూడా నచ్చితే మీకు తప్పకుండా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి. దీనికి కూడా నేను స్టోన్ చైన్ యూస్ చేస్తున్నాను. స్టోన్ చైన్ అనేది చుట్టూతో మనం గ్లూ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా చుట్టుకోవాలండి. స్టోన్ చైన్ అనేది కొంచెం క్రాస్గా కూడా పెట్టుకోకండి, ఎందుకంటే లుక్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపించదు. తర్వాత ఇక్కడ గ్లూ పెట్టుకుంటున్నాను. మధ్యలో మొత్తం నేను పర్ల్స్ యూస్ చేస్తున్నానండి. అది కూడా స్క్వేర్ షేప్లో ఉన్న పర్ల్స్. చూడండి, మనకి ఎలా లుక్ బాగుంటుందో ముందుగానే కొన్ని పర్ల్స్ పెట్టుకొని చూడండి. గ్యాప్స్ అనేవి కనిపించకుండా మొత్తం థ్రెడ్ కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో నేను మూమెంట్ అనేది చేస్తున్నాను. పర్ల్స్ అనేది మధ్యలో పెట్టుకుందామంటే సైడ్కి గ్యాప్స్ కనిపిస్తున్నాయి. సో అవి నేను మళ్ళీ మూవ్ చేసుకుంటూ లైన్గా పెట్టుకుంటూ వచ్చాను. ఇలాగే మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చూపించినంత ఈజీ కాదండి చేయడం అనేది. 1కి 2 సార్లు వీడియో చూడండి, ట్రై చేయండి. అప్పుడైతే ఫినిషింగ్ అనేది మీకు నీట్గా వస్తుంది. ఆ తర్వాత యూనిక్గా ఉండడానికి నేను ఇక్కడ డైమండ్ షేప్ పింక్ కలర్లో ఉన్న కుందన్స్ యూస్ చేశాను. నచ్చిందా? తప్పకుండా కమెంట్స్లో నాకు షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ని చూస్తుంటే తప్పకుండా మిగతా వీడియోస్ కూడా చూడండి. అండ్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నా ఎఫర్ట్స్కి సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.